యాపిల్, క్యారెట్, సాబుదానితో చాలా టేస్టీగా పాయసం కస్టర్డ్ రెడీ చేసుకుందాము. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఇలా సింపుల్గా ఒకసారి ట్రై చేయండి. దీనికి ముందుగా ఒక కప్పు సాబుదానిని ఒక 1 అవర్ నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. వేరే ఒక ప్యాన్లో ఒక 2 టేబుల్ స్పూన్ గీ యాడ్ చేసుకొని నేను హాఫ్ యాపిల్, హాఫ్ క్యారెట్ని గ్రేట్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ గీలో వేసి వేయించుకోవాలి. అలా కాస్త వేగాక వీటిని పక్కన తీసుకొని అదే ప్యాన్లో మరికొద్దిగా గీని యాడ్ చేసుకొని డ్రై ఫ్రూట్స్ని వేసి వేయించుకోవాలి. నేను ఇక్కడ కిస్మిస్, బాదం పప్పు, జీడిపప్పుని వేసుకొని వేయించుకుంటున్నాను. మీరు మీ దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటే ఆ డ్రై ఫ్రూట్స్ని వేయించుకోవచ్చు. ఆ తర్వాత మనము 1 కప్పు సాబుదాని నానబెట్టుకున్నాం కదా, 4 కప్పుల మిల్క్ పడుతుంది. ఆ రేషియోలో తీసుకోవాలి. 1 కప్పు సాబుదానికి 4 కప్పుల మిల్క్, 1 కప్పు షుగర్. ఇప్పుడు మిల్క్ వేసాక మిల్క్ అంతా ఉడికించుకున్నాక ఉడికేటప్పుడు నానబెట్టుకున్న సాబుదానిని వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. కాస్త మిల్క్ బాయిల్ అవుతుండగా మనము 1 కప్పు షుగర్ని యాడ్ చేసుకొని అంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు కాస్త ఇది దగ్గర పడుతూ ఉండగా వేయించి పక్కన పెట్టుకున్న క్యారెట్, యాపిల్ని వేసి అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకుంటే అంతే, మనకు ఎంతో టేస్టీగా సాబుదాని పాయసం కస్టర్డ్ రెడీ అవుతుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.